నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాం అనమాట. వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అలాగే వీళ్ళు మోడల్స్ కూడా ఈ ర్యాంప్ వాక్ కూడా చేశారనమాట. వీళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్, మై నేమ్ ఇస్ తరుణి. నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ రోజు ఇక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంది. నేను అందులో పార్టిసిపేట్ చేశాను. నేను ఒక డిజైనర్ లాగా. ఈరోజు చాలా పెద్ద హిట్ అయ్యింది అనుకుంటున్నాను నేను ఫ్యాషన్ షో. సో మీరు అందరూ కూడా చూసుంటారు అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ ప్రాపర్ ఎక్కడ? మళ్ళీ అక్కడ నుంచి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎట్లా తెలిసింది, ఎట్లా జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ మాది రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. అయితే నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకుని కూడా ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఎట్లా అనిపించింది? ర్యాంప్ వాక్ మీద నడుస్తుంటే ఒక ఫీల్ అనేది ఉంటది కదా, ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ ఆ ఫీలింగ్ అన్నది మాటలో చెప్పలేము, ఎక్స్పీరియన్స్ చేయాలంతే. రానున్న కొద్ది రోజులు కూడా ఇంకా పెద్ద పెద్ద వాటి మీద కూడా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది కదా. ఇది ఒక బేస్మెంట్ అనుకోవచ్చా? అవును, అనుకోవచ్చు. మీ పేరు మేడం? శ్రీలక్ష్మి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఎట్లా అనిపించింది? ర్యాంప్ వాక్ చేశారు కదా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో కూడా. అదే ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి చేయాలి, ర్యాంప్ వాక్ చేయాలని ఎంతో మంది డ్రీమ్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, మమ్మల్ని మేము ఇలా ఈ గార్మెంట్స్ చూసుకోవడం ఎలా అనిపించిందో, ఈ స్ట్రగుల్ అంతా యాజ్ ఏ డిజైనర్స్ కి ఫ్రంట్ గా మేము ఫ్రంట్ ఎంత అందంగా కనిపిస్తాం, వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా స్ట్రగుల్ అయితేనే ఇంత బ్యూటీనెస్ అనేది మనకి ఈ రోజు కనిపిస్తుంది. ఓన్ గా మీరు డిజైన్ చేసుకున్న క్లాత్ అనమాట ఇదంతా కూడా. మీకు ఎట్లా ఎట్లా ఎన్ని రోజులు పట్టింది? ఎట్లా డిజైన్ చేశారు? ఎట్లా మీకు దీని వెనుకున్న ఆర్టిస్ట్ ఎవరు? ఈ ప్లాన్ అంతా ఒక 4-5 months నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్క వర్క్ వీళ్ళందరూ వీళ్ళ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ చేసుకొని ప్రతి పిన్ టు పిన్ ఇలస్ట్రేషన్స్ కానీ, ఆ గార్మెంట్స్ కానీ ఎలా డిజైన్స్ రావాలా, పిక్చర్ టు పిక్చర్ వాళ్ళ మైండ్ సెట్ లో ఎలా ఉందో దాన్ని ఒక డ్రాగా చేసుకొని దాన్ని క్యాట్ గా మళ్ళీ ల్యాబీలో క్యాట్ గా ప్రిపేర్ చేసుకొని అక్కడ ఎంబ్లిష్మెంట్స్ కానీ ఈ ప్లేస్ లో ఇది రావాలన్నది యాజ్ ఇట్ ఈస్ ఆ రోజు వాళ్ళు ప్లాన్ చేసింది. ఈ రోజు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. టోటల్ గా మీకు ఒక కళ నెరవేరింది అనుకోవచ్చా? ఫైనల్లీ మా కళ్ళ కన్నా కానీ ఒక డిజైనర్ కళ మమ్మల్ని ఇలా చూడడం మాకెంత హ్యాపీనెస్ ఉందో వాళ్ళకు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది. మీ పేరు మేడం? నా పేరు భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. ఎట్లా తెలిసింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కూడా ఇన్స్టిట్యూట్ ఎట్లా తెలిసింది? ఇక్కడికి రావడానికి గల కారణం ఏంది? ఎవరు చెప్పారు ఇక్కడ జాయిన్ కమ్మా? మా కజిన్ ఉండే, తను సెర్చ్ చేసింది గూగుల్లో. సేమ్ అలాగే నేను కూడా వచ్చా తను వెంట. అంటే ఈ కోర్స్ మళ్ళీ కోర్స్ లో కూడా జాయిన్ అయ్యాక కొన్ని ఉంటాయి అనమాట. ముందే మనం అన్ని నేర్చుకోవాలి, లేకపోతే ఈ డ్రెస్ ఇట్లానే మెయింటైన్ చేయాలి, ఇట్లా చేసిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పడుతుంది. ర్యాంప్ వాక్ చేసేటప్పుడు అందరి కళ్ళు కూడా మన వైపే ఉండాలని చెప్పి కొంతమంది కోరికలు ఉంటాయి. అసలు ఎట్లా డిజైన్ చేసుకున్నారు ఈ డ్రెస్ అనేది? ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మా కోర్స్ అయింది కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటాం. స్టిచ్చింగ్, డ్రాఫ్టింగ్ అట్లా కొన్ని ఉంటాయి ఇందులో కూడా ప్రాసెసెస్, అవి నేర్చుకుంటాం ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్యాషన్ షో కాలేజ్ నుంచి కండక్ట్ చేసాం కాబట్టి గార్మెంట్స్ మేమే స్టిచ్ చేసుకున్నాం, మా సీనియర్స్ మేము కలిసి. ఎవరు ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని ఇట్లా వెళ్ళడానికి, ర్యాంప్ వాక్ చేయమని చెప్పడం కానీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ కావని చెప్పడానికి? నా ప్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం నా ప్యాషన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ వచ్చినాక మా ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు. ప్యాషన్ అనేది ఉంటుంది. ఎవరు పేరెంట్స్ వెనక నుంచి నువ్వు చెయ్యి అని ఎంకరేజ్ చేయకపోతే మీరు ఇక్కడ దాకా రాలేవారు కదా. అలా ఏం లేదు, నేనే మా ఇంట్లో ఫోర్స్ చేసి నేను వచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్ కి, నాకు ఇష్టం అని. ఎస్. ఫైనల్ గా ఏమనిపించింది? ర్యాంప్ వాక్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు పెట్టిన మీ కాలేజ్ వాళ్ళు పెట్టింది ఎట్లా అనిపించింది? లిటరల్ గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బెటర్. ఇప్పుడు ఫైనల్ గా మీ ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? ఫైనల్ గా స్పీచ్ లెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.